సో ఫ్రెండ్స్ మనది సెకండ్ డేలో వచ్చేసి ఈవినింగ్ ఈరోజు. సో సెకండ్ డే ఈవినింగ్ వచ్చేసి మనం అబ్బే ఫాల్స్లోకి అయితే వచ్చాము. అబ్బే ఫాల్స్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది వీక్ డేస్లో. ఈరోజు వీకెండ్ కాబట్టి 6 వరకు అయితే ఓపెన్లో పెట్టారు. మేము నేను 5 o'clock వరకే అనుకున్నాను. ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే వీకెండ్స్లో 6 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అబ్బే ఫాల్స్లో లోపలికి వెళ్ళే ముందు నేను ఒక పాయింట్ అయితే చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే ఆల్మోస్ట్ 200 to 250 స్టెప్స్ అయితే దిగాల్సి ఉంటుంది లోపల మనము. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే దిగేది ఎక్కేది చాలా కష్టం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్దాము. వచ్చేసి మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఏంటంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ వచ్చేసి ఆ పక్క ఎగ్జిట్, ఇది ఎంట్రీ. మీరు గూగుల్లో కూడా చూసుకుంటే మీకు చెప్తారు. అక్కడ అబ్బే ఫాల్స్ అని చూస్తే మీరు ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే 200 to 250 అయితే మెన్షన్ చేసింటారు. ఇది మొత్తం ఏంటంటే ఫారెస్ట్ మధ్యలో అయితే ఉంది, అందుకే చూస్తున్నారు కదా. ఇది మొత్తము ఫారెస్ట్. మీరు ఈ పక్క కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చూస్తే మొత్తం ఫారెస్ట్ అయితే ఉంటుంది మనకి. ఫారెస్ట్ మధ్యలో అయితే ఫాల్స్ ఉంది. దిగుతా స్టెప్స్ అయితే ఇంకా స్టీప్ ఎక్కువ ఉంటుంది స్టెప్స్. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 250 స్టెప్స్ అయితే ఏం కవర్ చేయను ఈ వీడియోలో. బట్ మీకు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి ఇక్కడ సీనరీ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనము డైరెక్ట్గా ఫాల్స్ దగ్గరికి వెళ్ళి నేను వీడియో అయితే చూపిస్తాను. మీకు స్టార్టింగ్ నుంచి మొత్తం ఫారెస్టే కనబడుతుంది. చూడండి సైడ్లో పైన మొత్తం ఫారెస్ట్. ఈ ఫాల్స్ అనేది మనకి మెయిన్గా ఏంటంటే ఫారెస్ట్ మధ్యలో కట్టింది. సో మొత్తం మీకు ఫారెస్టే ఉంటుంది. ఫారెస్ట్ మధ్యలో ఇలా స్టెప్స్ వేసి మనము నడుచుకుంటూ వెళ్ళడమే. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే కొంచెం కష్టమే ఇక్కడ వచ్చి వెళ్ళేకి. బట్ ఓకే, ఒక్కసారి అయితే మనము చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ మధ్యలో కూర్చొని చైర్స్ అయితే వేస్తారు ఇక్కడ. సో మీరు ఏమన్నా రెస్ట్ తీసుకోవాలంటే కొంచెంసేపు అలా వాక్ చేసి, ఎందుకంటే ఒకటే స్ట్రెచ్లో పోవడం అనేది కొంచెం ఇబ్బంది ఎవరికన్నా. సో బాగా వాకింగ్ చేసే వాళ్ళకైతే ఓకే, బట్ వాక్ చేయకుండా ఏదన్నా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మీరు కూర్చొని కూడా అవైలబుల్ ఉంది, కొంచెం రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇంకోటి మనకి ఫాల్స్ ఏంటంటే రోడ్ లెవెల్ కన్నా చాలా కిందికి ఉంది. సో అందుకనే మనకి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ చూసేకి. రోడ్ లెవెల్ మనం మామూలుగా రోడ్ చూసుకుంటే కొంచెం హైట్లో ఉంది, రోడ్ లెవెల్ కన్నా చాలా కిందికి ఉంది కాబట్టి ఇన్ని స్టెప్స్ వేసారు. నడుచుకుంటే వెళ్ళాలి మనము. నిదానంగా అయితే వెళ్దాము. మీకు ఈ సౌండ్స్ అయితే వినబడుతుంటుంది, వాటర్ ఫాల్ సౌండ్స్ అయితే లైట్గా మీకు ఏమన్నా వినిపించచ్చు, ఎందుకంటే నాకైతే వినిపిస్తుంది వాటర్ ఫాల్ సౌండ్స్. ఇంకా దగ్గరికి వెళ్ళాక చూద్దాము. కొద్ది వరకు అయితే స్టెప్స్ ఉంది. కొన్ని స్టెప్స్ దాటిన తర్వాత ప్లెయిన్ రోడ్ అయితే ఉంది ఇక్కడ ఫారెస్ట్లో. ఆ దగ్గరికి వచ్చేసాము. ఇంకా 150 to 200 అన్నారు, బట్ మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 100 స్టెప్స్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. బట్ ఇంకా ఫార్వర్డ్ చూడాలి, ఇంకా ఏమన్నా స్టెప్స్ ఉన్నాయేమో. ఇదైతే మామూలుగా ప్లెయిన్ రోడ్ ఉంది. And yes, we are arriving at waterfalls. ఇక్కడ కనబడుతుంది కదా దూరంగా, అదే వాటర్ ఫాల్స్. పైన కొండలు చూసారా ఎంత హైట్ ఉన్నాయో అసలు. వా, చాలా హైట్ ఉంది. నాకు తెలిసి ఈ కొండలు చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వాటర్ ఫాల్స్ అనేది ఎంత లోతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఎంత లోతుంది చూడండి వాటర్ ఫాల్స్ అనేది. పైన చూస్తే ఎక్కడో ఉంది చెట్లు. And we are entered Abbey Falls. Wow, nice views. ఓకే, ముందు ప్లేసెస్ కానీ కంపేర్ చేసుకుంటే కొంచెము జనాలు తక్కువే ఉన్నారు ఇక్కడ. పొద్దున్న నేను ప్లేస్ మాత్రము నిసర్గధామ ఫారెస్ట్కి హెవీ రష్ అండి, అసలు చాలా రష్. And yes, finally we are entered Abbey Falls. లో చాలా ఎక్కువ ఉంది.
ఇక్కడ చూడండి చుట్టూ ఫారెస్ట్ ఎంత బాగుందో. ఇంత హైట్ నేను ఎక్కడో చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడ అబ్బే ఫాల్స్ చూస్తున్నా. ఇంత హైట్ చెట్లు అన్నీ. ఫాల్స్ చూడండి ఎంత హైట్ లో ఉందో పైన, అక్కడి నుంచి కిందికి ఉంది ఫాల్స్. ఇక్కడ పైన అయితే మనకి వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ పాయింట్ ఇంకా బాగుంటది. పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారా సైడ్ లో మనకి ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. ముందు అయితే ఇది ఓపెన్ లో ఉంది, బట్ చాలా రోజుల కిందకి నేను లాస్ట్ 2 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది క్లోజ్ లోనే ఉంది. నాకు తెలిసి వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది వాళ్ళు ఇక్కడ. సో మీకు ఏమన్నా తెలిస్తే నాకు ఈ కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది ఎందుకు క్లోజ్ లో ఉందో నాకు కూడా తెలియదు. బట్ ప్రీవియస్గా నేను అనుకోవడం ఏంటంటే, ప్రీవియస్గా మనము అక్కడ ఎడ్జ్లో చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్, అక్కడ కొంచెం లాస్ట్లో అక్కడ వరకు వెళ్ళారు అని చెప్పి నాకు తెలుసు. బట్ క్లారిటీగా అయితే నాకు కూడా తెలియదు. బట్ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి నాకు. పైకి వెళ్తున్నాను, పైన చూపిద్దాం ఇప్పుడు ఎలా ఉందో. పైన వ్యూ చాలా బాగుంది ఇక్కడ. ఈ సైడ్ నుంచి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది పైన నుంచి వ్యూ మనకి. సో ఈ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది నన్ను అడిగితే. కింద నుంచి అన్నా మనకు పైన నుంచి చూడండి ఎంత వాటర్ ఫాల్స్ కానీ ఎంత బాగా నీట్గా కనబడుతుందో. మీకు కింద నుంచి వ్యూ నచ్చిందో పైన నుంచి నచ్చిందో నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఇప్పుడైతే కిందికి వెళ్దాం మనం. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనకి చాలా క్లియర్ వ్యూ కనబడుతుంది పైనుంచి. సూపర్. ఇప్పుడు చూడండి ఇంకా ముందుకు వచ్చాను, వ్యూ ఎలా ఉందో. ఇంతకుముందు నేను చూపించిన వ్యూ వచ్చేసి పైనుంచి ఇక్కడ నుంచి చూపించాను మీకు. ఇప్పుడు కిందికి వచ్చాను, కింద నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. చుట్టూ చూపిస్తా. యాక్చువల్ వ్యూ ఇది, మన దగ్గర నుంచి చూస్తే ఇంత మంచి వ్యూ వస్తుంది. సో చూసారు కదా, ఇది ఇంకా అబ్బే ఫాల్స్, ఇంతకంటే ఏం లేదు. సో మీరు నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా అయితే ఉంటుంది మీకు. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను చెప్పినట్టు 150 స్టెప్స్ అన్నారు, కానీ నాకేం అన్నీ అయితే అనిపించలేదు ఇక్కడ. మ్యాక్సిమం ఒక 50 స్టెప్స్ అయితే ఉండొచ్చు. బట్ మీరు ఎక్కడ ఆన్లైన్లో చూసినా 150 స్టెప్స్ 200 స్టెప్స్ అని మెన్షన్ చేస్తున్నారు. అన్న అయితే ఏం లేవు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నిదానంగా దిగేసి వచ్చి చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఫాల్స్. సో దిస్ ఈజ్ అబౌట్ అబ్బే ఫాల్స్. ఇంకా ఈ రోజుకైతే ఇదే లాస్ట్ ప్లేస్. ఇంకా రేపైతే రిటర్న్ అయిపోతున్నాను నేను బెంగళూరుకి. సో రేపే ప్లేసెస్ కవర్ చేస్తానని చెప్పి రేపటి వీడియోలో చూసుకుందాము. ఓకే, బాయ్.